సోషల్ మీడియా వారియర్స్కి, అదేవిధంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులకి, అదేవిధంగా సమాజం పట్ల బాధ్యత గల ప్రతి పౌరుడికి, ప్రతి పౌరురాలికి నిజంగా మా యూనివర్సల్ మీడియా తరపున మేము రెండు చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాం. ఎందుకంటే బండి సంజయ్ గారి కొడుకు విషయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడుపోయి లాలూచిపడి డబ్బుల కోసం ఒక నిజాన్ని చంపేయాలని చూస్తున్న ఈ టైంలో డిజిటల్ మీడియా జర్నలిస్టులు, సోషల్ మీడియా వారియర్స్, లేకపోతే సమాజం పట్ల బాధ్యత కలిగిన వారు బీజేపీ అకృత్యాలను కల్లారా ప్రజలకు చూపిస్తున్నవారు వీరందరూ కూడా ఏకమై డిజిటల్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా చేస్తున్న యుద్ధంతో ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చిందని కూడా చెప్పవచ్చు. సిగ్గులేని ఈ ప్రభుత్వం, సిగ్గులేని ఈ కాంగ్రెస్ సర్కార్ 4 రోజుల పాటు ఎఫ్ఐఆర్ని తొక్కిపెట్టి కేంద్ర మంత్రికి సహాయం చేసేలాగున, వాళ్ళ కొడుకుకు సహాయం చేసేలాగా ఇన్ని రోజులు తత్సరం చేసిందనే చెప్పాలి. నిజంగా ఈ తెలంగాణలో ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్, వెలుగు పేపర్ కొంత ఇవాళ వెలుగు పేపర్ రాసుకొచ్చే ప్రయత్నం చేసింది, కానీ 4 రోజులుగా వెలుగు పేపర్ కూడా రాయలేదు. ఇప్పుడు ఈ యొక్క విషయంలో నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళకు అవసరం కాబట్టి వార్తలు రాసుకొచ్చింది. దినపత్రికలు అని పెట్టుకొని మేము జనాలకు, ప్రభుత్వానికి, సమాజానికి మధ్య పోస్ట్ మ్యాన్లమని చెప్పుకుంటున్న దినపత్రిక ఓనర్లందరికీ సిగ్గుంటే, శరం ఉంటే మీరు బండి సంజయ్ గారి కొడుకు వార్తని ఎందుకు కవర్ చేయలేదు? అదేవిధంగా TV9, ఎన్టీవీ, లేకపోతే TV5 ఇట్లాంటి పెద్ద ఛానల్స్ ఏవి ఉన్నాయో మీకు నిజంగా సిగ్గుంటే, మీరు జర్నలిస్టులు అయితే, మీరు ప్రజల కోసమే ఛానళ్ళు పెట్టుకుంటే మీరు ఎందుకు బండి సంజయ్ గారి కొడుకు వార్తను కవర్ చేయడం లేదు? మీ గుండెలు అదిరిపోతానయా? మీ ప్రాణాలకు భయం ఉన్నదా? అలాంటప్పుడు ఈ మీడియాను మీరెందుకు పెట్టుకోవాలి? మాలాంటి వాళ్ళం ప్రాణాలకు తెగించి బండి సంజయ్ గారి పదవిని లెక్క చేయకుండా, బీజేపీ లాంటి ఒక రాక్షస బల్లి లాంటి ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా, బీజేపీ లాంటి ప్రభుత్వ ఆ దుర్నీతిని లెక్క చేయకుండా, బండి సంజయ్ గారు ఇక్కడ ఆయనకున్న బలంతో ఎన్ని దాడులైనా చేపించే ధైర్యము ఆయనకున్నప్పటికీ, అధికార దర్పం ఆయనకున్నప్పటికీ, మేము ప్రాణాలకు తెగించి మాట్లాడుతుంటే, ప్రాణాలకు తెగించి మేము వార్తలు అందిస్తుంటే మీరంతా మొగడు చచ్చిన పెన్లాల్లాగా ఏం చేస్తున్నారు? ఈ వార్డే వాడతాం. ఎందుకంటే ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగింది. భారతమాత లాంటి ఒక ఆడపిల్లకు ఇదే బండి సంజయ్ గారి పుత్రరత్నం అన్యాయం చేసింది. ఇదే సీతమ్మ తల్లి లాంటి ఒక అమ్మాయికి కేంద్ర మంత్రి గారి కొడుకు అన్యాయం చేసింది. వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారా, ఇంకేమున్నారా అనేది పక్కన పెడితే, మైనర్ బాలికతోటి అన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేయడమే తప్పు. మైనర్ బాలికను హోటళ్ళకి, బయటికి, టూర్లకి తిప్పడమే తప్పు. అదే నేరం. పైగా అంతటి నేరానికి పాల్పడ్డప్పటికీ వాళ్ళు వచ్చి సామరస్యపూర్వకంగా అడగడానికి పోతే వాళ్ళని ఇష్టానుసారంగా కేంద్ర మంత్రి హోదాలో ఉండి దుర్భాషలాడడం అంతకంటే నేరం. మరి ఈ విషయాలన్నిటినీ ప్రజలకు తెలియజేయవలసిన దినపత్రికలు, శాటిలైట్స్ ఏం చేస్తున్నాయి? ఈరోజు డిజిటల్ మీడియా, ప్రజాస్వామ్యవాదులు, లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వ్యక్తులు కొట్లాడుతా అంటే మీరు చోద్యం చూస్తున్నారా? ఎఫ్ఐఆర్ జరిగి 4 రోజులు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే, ప్రభుత్వాన్ని మేమంతా ప్రశ్నిస్తుంటే మీరు నిద్రపోతున్నారా? గుడ్డిగాడిదల పనులు దొమ్ముతున్నారా? ఇదా మీరు
న్యూస్ ఛానల్స్ పెట్టుకొని దినపత్రికలు పెట్టుకొని చేసే ఘనకార్యాలు సిగ్గుండాలే కదా. మీరు అమ్ముడు పోయినట్టు స్పష్టంగా తెలుస్తుంది కదా. బండి సంజయ్ మూటల కోసం పైసల కోసం మీరు పాకులాడుతున్నారనేది స్పష్టంగా అర్థమైంది కదా. అందుకే డిజిటల్ మీడియా, అదేవిధంగా సోషల్ మీడియా వారియర్స్, అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఈరోజు తెలంగాణలో నిజమైన హీరోలు. వీళ్ళే తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షించబోతున్న వీరులు. బీజేపీ రాక్షసత్వాన్ని ఇంకా తెలంగాణ ప్రజల్లో కండగట్టినట్టు చూపించాలి. హోంమంత్రి కొడుకు, కేంద్ర హోంమంత్రి కొడుకు ఇంతమంది అమ్మాయిలతోటి ఇన్ని రకాల రాక్షసత్వాలకు పాల్పడుతుంటే ఇంకా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్లకు చెంపపెట్టులాగా, వాళ్లకు బుద్ధి వచ్చేలాగా ఇంకా బలంగా పోరాడవలసిన, ఇంకా బలంగా మాట్లాడవలసిన అవసరం కూడా ఈరోజు తెలంగాణలో ఉన్నది. మన తెలంగాణను తమిళనాడులాగా కాపాడుకోవాలంటే, కేరళలాగా కాపాడుకోవాలంటే, కర్ణాటక లాగా కాపాడుకోవాలంటే ఈ సోషల్ మీడియా వారియర్సు, అదేవిధంగా ఈ డిజిటల్ మీడియా జర్నలిస్టులదే ప్రముఖమైన పాత్ర, ప్రధానమైన పాత్ర అనేది కూడా నేను చెప్పదలుచుకున్నా. వెంటనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బండి భగీరథ్ ఎక్కడున్నా ఎలుకను పట్టుకున్నట్టు, ఏ పొక్కలున్న ఎలుకను పట్టుకున్నట్టు పట్టుకోవాలి, తీసుకుపోవాలి, చెంచల్ కూడా జైల్లో నూకాలే. ఆ పిల్లగాడి అరాచకత్వాలు, ఆ అబ్బాయి రాక్షసత్వం ఒక్కొక్కటిగా బయటికి వస్తుంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఆడపిల్లలకు ఖచ్చితంగా రక్షణ లేదని మేము భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ పొక్కల దాక్కున్న కేంద్ర మంత్రి గారి కొడుకుని పట్టుకొచ్చి ఇమీడియట్లీగా చెంచల్ కూడా జైల్లో వేయవలసిందే.